दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा यद्भद्रं तन्न आसुवा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। हे परमपिता परमात्मा, लोकरक्षक, सच्चिदानंद स्वरूप, जगदुत्पादक देवा, నీవే మా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, ధనము, రక్షణ, సమస్తము నీవే. సమస్త సంపదలు, కీర్తి, జీవితము నీవే అని తెలుసుకుంటున్నాను ప్రభు. దోషములను దూరం చేసి మంగళకరమైన, కళ్యాణకరమైన సమస్త పదార్థములను ప్రసాదించుము తండ్రి. అట్టి జ్ఞానము కూడా ప్రసాదింపము. నీకు నమస్కారములు, నీకు కోటి కోటి అనంత కోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, మనము క్రియాత్మక యోగము శ్రావణ మాసంలో ప్రారంభించాం. శ్రావణ మాసం అనేది పరమాత్మ సాధన చేయుటకు ఎంతో పుణ్యకాలము అని మన పూర్వుల నుంచి ఉంటున్నటువంటి ఒక విశ్వాసము. కాబట్టి ఆ సమయంలో చక్కగా పరమాత్మ సాధన కోసం ప్రయత్నం చేయుట, వేద పఠనం చేయుట, ఈశ్వరోపాసన నేర్చుకునుట, ఆధ్యాత్మికం నేర్చుకునుట ఎంతో మంచిదనే ఉద్దేశంతో ప్రారంభం చేశాం. శ్రావణం నుంచి ప్రారంభమై కార్తీక మాసం కూడా కొనసాగుతుంది. కార్తీక పౌర్ణిమ పూర్తయింది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి పూర్తయితే 4 మాసాలు పూర్తవుతుంది. అయినప్పటికీ మన క్రియాత్మక యోగము నిరంతరం కొనసాగుతుంది. క్రియాత్మక యోగం అనేది పరమాత్మను జోడించుకునేటువంటి శ్రేష్టమైన పద్ధతి. అలాగే మనము పరమాత్మను విశేషంగా జపించుట, ధ్యానించుటతో పాటు సమస్త కర్మలు ధర్మయుక్తంగా కర్తవ్య భావనతో చేయుటూ పరమాత్మ యొక్క జ్ఞానములో, పరమాత్మ యొక్క స్మరణలో జీవితాన్ని గడుపుట, పరమాత్మతో జోడించుకొని జీవితాన్ని గడుపుట అనే శ్రేష్టమైన పద్ధతి మనమందరము దాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ క్రియాత్మక యోగంలో 36 సత్సంగాలు పూర్తి చేశాం. ఈరోజు 37వ సత్సంగం క్రియాత్మక యోగంలో. ఇది మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు పరమాత్మ యొక్క కొన్ని విశేషమైన నామాలతో ఈశ్వర స్వరూపాన్ని చెప్పుకుంటూ ఈరోజు చివరిలో ధ్యాన అభ్యాసం కూడా చేద్దాం. మొట్టమొదట పరమాత్మ యొక్క నామములు, ఆయన స్వరూపం. పరమాత్మ నామాల్లో పోయినసారి మనము సృష్టికర్త వరకు నేర్చుకున్నాం. అతడు ఎందుకు సృష్టికర్త? అద్వైతుడు. పరమాత్మ
ఎందుకు అద్వైతుడు అనబడతాడు అనేవాడిని నేర్చుకున్నాం. ఈశ్వరునికి ఉన్నటువంటి నామాల్లో అద్వైతుడు అని పేరు ఎందుకోసం వచ్చింది? పరమాత్మకు సమానమైన వారు ఎవరూ లేరు. ఇది దాని యొక్క ప్రధానమైన కారణం. అద్వైతుడు అనే పేరెందుకు వచ్చిందంటే పరమాత్మకు సమానమైన వారు ఎవరూ లేరు. మొత్తం ప్రపంచంలో, మొత్తం విశ్వంలో ఒక్కసారి చరిత్ర ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి చూసినా పరమాత్మతో ఉండరు. అందుకే అద్వైతుడు. అసలు అద్వైతుడు అనే పదంలోనే అర్థం ఏముందంటే నా ద్వైతుడు. నా ద్వైతుడు అనగా రెండవ వాడు లేడిక అని అర్థం. పరమాత్మ కాకుండా రెండవ వారు ఎవరు లేరు అని. అంటే ఒక్క పరమాత్మ, రెండవ పరమాత్మ లేడు. పరమాత్మకు సమానమైన వారు కూడా ఎవరు ఉండరు. మళ్ళీ పరమాత్మ ఒక్కడే కాబట్టి అతనికి మారు కానీ బదులు కానీ వేరెవ్వరూ లేరు. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. అనంతుడు, అనంత శక్తి సామర్థ్యాలు కలిగిన, అనంత గుణములు కలిగినటువంటి, అనంత క్రియాశీలత కలిగినటువంటి ఆ పరమాత్మ నిరాకారుడై అంతటా సర్వవ్యాపి అయినవాడు అతడు ఒక్కడే ఉన్నాడు. అలా నిరాకారుడై సర్వవ్యాపి అయి సృష్టికర్త చేసేవాళ్ళు రెండవ శక్తి ఏది లేదు. కాబట్టి పరమాత్మ అనేది విశ్వశక్తి. అలాంటి రెండవ శక్తి లేనే లేదు. ఆయనకు బదులు లేరు, మారు లేరు. కావున పరమాత్మకు అద్వైతుడు అని నామం. నా అద్వైతుడు, నా ద్వైతుడు అనగా రెండవ వాడు లేనివాడు, ఆయనతో సమానమైన వాడు. అందుకే అద్వైతుడు. పరమాత్మ లాంటి రెండవ వ్యక్తి ఎవరు లేరు. ఆ తర్వాత పరమాత్మకున్న మరొక పేరు అక్షరుడు. పరమాత్మకున్న మరొక పేరు అక్షరుడు. అంటే ఏంటి? పరమాత్మ క్షరము లేనివాడు అనగా ఎన్నడూ నాశనం లేనివాడు. అక్షరుడు, దాంట్లో నా క్షరుడు. అక్షరము, నా క్షరము. క్షరము అంటే నాశనము. సంస్కృతంలో క్షరము అనే పదానికి అర్థము నాశనము. అక్షరము అంటే నాశనం లేనిది. అక్షరుడు అంటే నాశనం లేనివాడు. పరమాత్మ ఎన్నడూ నాశనం అనేది లేనివాడు. అందువల్ల పరమాత్మకు అక్షరుడు అని పేరు. ఆ పదంలోనే అర్థం ఉంది. క్షరుడు నశించువాడు, అక్షరుడు నశింపనివాడు. కాబట్టి అనాది తత్వములు అని మూడు ఈ విశ్వంలో ఉన్నాయి. అవే శాశ్వత తత్వములు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అణువులు. ఈ మూడు శాశ్వత అణువులు, ఈ మూడు అనాది అణువులు. ఇవి నిత్యము, ఇవి శాశ్వతము అనగా వీటికి ఎప్పుడు కూడా ముగింపు ఉండదు, నాశనం లేదు. అందుకే పరమాత్మను అక్షరుడు అన్నారు. ఇది రెండవ పేరు. పరమాత్మకు మరొక పేరు స్వయంభువు. ఆ పరంపిత పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు స్వయంభువు. స్వయంభువు అంటే ఏంటిది? తనంతట తానుగా ఉన్నవాడు. స్వయంభువు అనే పదానికి అర్థము తనంతట తానుగా ఉన్నవాడు. అంటే అర్థం ఏంటిది? ఒకరిని ఆధారం చేసుకున్నవాడు కాడు 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 అని అర్థం. అంటే ఎలా? ఉదాహరణ, ప్రపంచంలో ఏ పదార్థమైనా చూడండి, అదని ఒకరిని ఆధారం చేసుకొని ఉంది. సూర్యుడు పరమాత్మను ఆధారం చేసుకొని ఉన్నాడు. భూమి, చంద్రుడు పరమాత్మ ఆధారం. కనపడే నక్షత్రాలు ఆకాశంలో శూన్యములు కనపడుతుంటాయి, వాటికి పరమాత్మ ఆధారం. అలాగే మన జీవితాలకు కూడా పరమాత్మ ఆధారం. అందుకే పరమాత్మను సర్వాధారుడు అని అన్నారు.
సర్వానికి ఆధారం. కానీ పరమాత్మకు ఆధారమైనది మరొకటి ఉండదు. ఎందుకంటే సర్వవ్యాపి అనంతుడు. అనంతుడైన పరమాత్మకు ఏదైనా ఆధారం ఉంటే మళ్ళీ ఆయన కన్నా పెద్దది అనంతమై ఉండాలి. ఆయన కన్నా పెద్దది లేనే లేదు కదా. కనీసం ఆయనతో సమానమైనది కూడా లేదు. అందువల్ల పరమాత్మకు తనంత తానున్నాడు, ఇంకొకరెవరు ఆధారం లేదు. తనంతట తానుగానే ఉన్నవాడు, ఎవరి నుండి కానీ ఎన్నడు కానీ ఉత్పన్నమైన వాడు కాదు. ఆధారమే కాదు, ఉత్పన్నం కూడా కాదు. మనం చూస్తాం, ఈ శరీరాలు ఇక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి, తల్లిదండ్రుల నుంచి వచ్చాయి అంటాం. భూమి మీద ఉన్న సమస్త పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పంచభూతాల నుంచి వచ్చాయని చెప్తాం. ఈ రకంగా ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒక దాని నుంచి ఉత్పన్నమైనవి, స్వతహాగా పుట్టవు. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం నుంచి వచ్చిందంట. ఈ రకంగా ప్రతిదీ ఒక దాని నుంచి ఉత్పన్నమవుతుంది. కానీ పరమాత్మ ఒక దాని నుంచి ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే పరమాత్మ కన్నా ముందు ఈ విశ్వంలో ఏదీ ఉండదు. పరమాత్మనే ఆది లేనివాడు, ఏది ఉండదు. అందువల్ల అతడు స్వయంభువు. కావున పరమాత్మకు స్వయంభువు అని నామము. నుంచి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు పరమాత్మ. అలా కాని వారిని స్వయంభువు అంటారు. సాధారణంగా లింగము అని చాలామంది లింగాన్ని కొలుస్తారు, లింగ పూజ చేస్తారు. కొన్ని చాట్లలో స్వయంభూ లింగం ఉందండి అంటారు. స్వయంభూ లింగం అంటే ఏంటిది? అది తయారు చేసింది కాదు, దానికి అది ఉద్భవించింది అని చెప్తారు. అది స్వయంభూకి అర్థం. అలాగే ఆ ఈశ్వరుడు ఒకరి నుంచి ఉద్భవించలేదు, తనంత తానుగా ఉన్నవాడు. ఇందుకే స్వయంభూ. తర్వాత పరమాత్మకు ఉన్న మరొక పేరు నిరాకారుడు. ఈశ్వరునికి ఉన్న పేరు మరొకటి నిరాకారుడు, అనగా ఆకారం లేనివాడు. ఈశ్వరునికి ఎప్పుడూ ఆకారం ఉండదు. ఎందుకు? అతడు కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండేవాడు. కంటికి కనిపించినంత సూక్ష్మం. ఉదాహరణ, మన చుట్టూ అలాంటి పదార్థాలు అనేకం ఉన్నాయి. కంటికి కనిపించదు, కానీ అది ఉంది. ఉదాహరణ, మన చుట్టూ గాలి ఉంది. గాలి ఉందని అందరం ఒప్పుకుంటాం, ఎందుకంటే అది పీలుస్తున్నాం. కానీ గాలి కంటికి కనపడదు. గాలి కంటికి కనపడదు, కానీ దాని ఆధారంగానే బతుకుతున్నాం మనం. గాలిని పీల్వకుండా మనం జీవించలేం. పరమాత్మ అలాగే మనందరి బతకటానికి ఆయనే కారణం. కానీ ఏ విధంగా గాలి కనిపించదో అదేవిధంగా పరమాత్మ కూడా కనపడడు. కాబట్టి పరమాత్మకు ఆకారము, రూపమే లేదు. రూపం ఎందుకు లేదు? గాలికి ఎలా రూపం లేదో. అతడెన్నడూ శరీరమును ధరింపడు. ఆత్మలమైన మనమందరము శరీరాలను ధరిస్తాం. ఆత్మలమైన మనము అందరము శరీరాన్ని ధరిస్తాం. కానీ పరమాత్మకు శరీరాన్ని ధరించాల్సిన అవసరము లేదు. మరి మానవులమైన మనం శరీరాన్ని ఎందుకు ధరిస్తాం? ఎందుకు ధరిస్తామంటే మనము ఆత్మ పురుషార్థం తప్పకుండా చేయాలి. శరీరం లేకుండా ఆత్మ పురుషార్థం చేయలేదు. ఆత్మ పురుషార్థం చేయాలి కాబట్టి ఈ ఆత్మ ఈ శరీరాన్ని మానవుడిగా ప్రకటితమవుతుంది. రెండవది, గత జన్మలో చేసుకున్న మన కర్మాలు, అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు, వాటిని తప్పకుండా అనుభవించాల్సిందే. అందువల్ల కూడా శరీరం ఒకటి, మనం పురుషార్థం చేయాలి కాబట్టి శరీరం ఉండాలి. అలాగే సంచిత కర్మలు అనుభవించాలి కాబట్టి శరీరం. అయితే పరమాత్మకు పురుషార్థం చేయటానికి శరీరం అవసరం ఉండదు. ఆత్మకు మాత్రమే అవసరమవుతుంది. శరీరం లేకుండానే అతని యొక్క శక్తులు అంతా వ్యాపించి ఉన్నాయి.
సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని చెప్పబడింది. ఓ పరమాత్మ, నీ యొక్క తలలు అంతటా ఉన్నాయి, నీ యొక్క చేతులు, నీ యొక్క కళ్ళు, నీ యొక్క కాళ్ళు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి, నీ యొక్క శక్తులు అంతటా వ్యాపించి ఉన్నాయి తండ్రి అని చెప్తారు. ఈ రకంగా ఆ పరమాత్మ యొక్క శక్తులు అంతటా ఉన్నాయి. ఎలాంటి చేతులు లేకుండానే పరమాత్మ ఈ విశ్వంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గాలి, నీరు ఇవన్నీ ఉత్పన్నం చేయగలడు. కాబట్టి పరమాత్మకు నిరాకారుడు. ఈ రకంగా శరీరం లేనివాడు, ఇతర ఏ రూపం లేనివాడు, పూర్తిగా కంటికి కనపడకుండా ఉండేవాడు, సూక్ష్ముడు. అందువల్ల పరమాత్మకు నిరాకారుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు దేవుడు. మనం పరమాత్మని, ఈశ్వరుని దేవుడు దేవుడు అని పిలుస్తాం. దేవుడు దేవుడు అని ఎందుకు పిలుస్తారు? విశాలమైన జగత్తును క్రీడింపచేయువాడు, ప్రశంసింపదగినవాడు, సమస్త సాధనములు ఇచ్చేవాడు. కావున పరమాత్మకు దేవుడు అని పేరు. ఎవరికైతే దివ్య గుణములు ఉంటాయో వాళ్ళని దేవత అంటారు. దివ్య గుణ సంపన్నులు అందరూ దేవతలు అనబడతారు. ఆ పరమాత్మ కూడా అత్యంత దివ్య గుణ సంపన్నుడు కాబట్టి అతడు ప్రశంసనీయుడు. అందువల్ల అతని దేవత అంటారు. అంతేకాదు, ఈ విశాలమైన జగత్తును క్రీడింపచేయువాడు అనగా నడుపువాడు. ఈ సమస్త సృష్టి ఉదయం కావడం, మధ్యాహ్నం కావడం, రాత్రి కావడం, చీకటి పడడం, ఋతువులు మారడం, వర్షాలు పడడం, కొత్త వాళ్ళు జన్మించడం, ఇవన్నీ ఎవరూ లేకుండా కావట్లేదు. అంత పరమాత్మ నిర్వహిస్తున్నాడు. అతని పాలనలో అన్నీ జరుగుతున్నాయి. ఈ సమస్త ప్రాణులు రక్షింపబడుతున్నాయి. ఎవరి వల్ల? ఆ పరమాత్మ పాలన వల్ల. ఈ రకంగా దీన్ని పాలిస్తున్నాడు, అంతే క్రీడిస్తున్నాడు, అనగా పాలిస్తున్నాడు. మరియు ప్రశంసనీయమైనటువంటి గుణములు కలిగి ఉన్నవాడు. సమస్త సాధనాలు ఇస్తాడు పరమాత్మ. దేవతలు ఏం చేస్తారు? మనకు కావలసిన సాధనాలన్నీ ఇస్తారు. పరమాత్మ కూడా మనకు కావలసిన సాధనాలు ఇచ్చాడు. చూడండి ఎన్ని ఇచ్చాడు. ఆహారం ఇస్తున్నాడు, చెట్లు ఇచ్చాడు. చెట్లకు మామిడి పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు, ఆహా ఎన్ని పండ్లు కాస్తాయి. అలాగే ఆ చెట్లతో పాటు అనేక రకాల ధాన్యాలు వస్తాయి మనకు. అంతేందుకు, తాగటానికి నీళ్లు, పీల్చుకోవటానికి గాలి, ఇవన్నీ ఇచ్చాడు. సూర్యుడిని పెట్టి మనకు వెలుతురు, వేడిని ఇచ్చాడు. చివరికి మనం జీవించటానికి శరీరాన్ని కూడా నిర్మాణం చేసి ఇచ్చాడు. అందువల్ల పరమాత్మ మనకు సమస్త సాధనాలు ఇస్తున్నాడు కాబట్టి అతడు దేవుడు అని పిలువబడ్డాడు. ఈ రకంగా పరమాత్మ దేవుడు. మళ్ళీ పరమాత్మకు భగవంతుడు అనే పేరుంది. ఆ ఈశ్వరునికి భగవంతుడు అని పేరుంది. మనమందరం భగవాన్ అని పిలుచుకుంటాం సంతోషంగా. మరి ఈశ్వరునికి భగవంతుడు అనే పేరు ఎందుకు వచ్చినట్టు ఒకసారి చూద్దాం. సమగ్ర ఐశ్వర్యయుక్తుడు, సమగ్ర ఐశ్వర్యయుక్తుడు. భగ అనగా సంపూర్ణ ఐశ్వర్యం కలవాలని భగవంతుడు అంటారు. భౌతిక ఐశ్వర్యము, జ్ఞానైశ్వర్యం కూడా. సమస్త భౌతికమైన ఐశ్వర్యాలతో పాటు సమస్త జ్ఞాన సంపదలు, ఈ రెండు కూడా. అలాగే భజించుటకు ధ్యానించుటకు యోగ్యుడు, భజించుటకు ధ్యానించుటకు యోగ్యుడు పరమాత్మ. మనం స్మరించాలనుకుంటాం, మనము జపించాలనుకుంటాం, మనము భజించాలనుకుంటాం. స్మరించాలన్నా, జపించాలన్నా, భజించాలన్నా యోగ్యమైన వాళ్ళని చేస్తాం. ఆ యోగ్యత ఎవరికి ఉంది? ఆ పరమాత్మ ఈశ్వరునికి ఉంది. కాబట్టి మనమందరము భజించాలి, జపించాలి, ధ్యానించుటకు యోగ్యుడు కావున పరమాత్మ భగవంతుడు. ఈ రకంగా సమగ్రమైన ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. పరమాత్మలో ఐశ్వర్యానికి తక్కువేమీ లేదు.
జ్ఞానానికి తక్కువ లేదు, సామర్థ్యానికి తక్కువ లేదు. మనమందరము భజించుటకు, జపించుటకు, ధ్యానించుటకు అతడే యోగ్యుడు. కావున అతనికి భగవంతుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈశ్వరునికి ఉన్నటువంటి మరొక నామము పరమాత్మ. ఆ ఈశ్వరునికి ఉన్నటువంటి మరొక పేరు పరమాత్మ. సాధారణంగా నేను ఆ భగవంతుని గురించి చెప్పాల్సి వస్తే పరమాత్మ అనే పేరే చెప్తాను ఎక్కువ మట్టుకు. పరమాత్మ అని చెప్తూ అప్పుడప్పుడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు అని కూడా చెప్తాడు. అతనే భగవాన్ దేవుడు అని కూడా అంటారు. మరి పరమాత్మ అని ఎందుకు పేరు వచ్చింది ఈశ్వరునికి? ఎందుకంటే సర్వజీవులు, సర్వ జగత్తునందు వ్యాపించిన వాడు పరమ ఆత్మ. పరమ అనగా అత్యంత పెద్దదైన ఆత్మ. అతడు ఆత్మ. మనము ఆత్మలమే, మనందరం ఆత్మలమే. ఈశ్వరుడు కూడా ఆత్మనే, కానీ మనము అనురూపంలో ఉన్న ఆత్మలం. కానీ ఈశ్వరుడు ఓహో అతిపెద్ద ఆత్మ, అంతము లేనివాడు, ఎక్కడా అంతం లేనంత పెద్దదైనటువంటి ఆత్మ. కాబట్టి సర్వజీవులు, సర్వ జగత్తునందు వ్యాపించి ఉన్నాడు. అత్యంత పెద్దవాడు కాబట్టి జీవులందు కూడా వ్యాపించి ఉన్నాడు. అలాగే ఈ జగత్తంతటా కూడా అతడు వ్యాపించి ఉన్నాడు. జీవులు, ప్రకృతి, ఆకాశం అను వాని కంటేను అతి సూక్ష్ముడు. పరమాత్మ అత్యంత సూక్ష్ముడు. ఎంత సూక్ష్ముడు? ఈ ప్రకృతి కన్నా సూక్ష్ముడు, ఈ ఆకాశం కన్నా సూక్ష్ముడు. అలాగే జీవాత్మలమైన మనకన్నా కూడా అతడు సూక్ష్ముడే. జీవాత్మలమైన మనకన్నా కూడా అతడు సూక్ష్ముడే. అలా సూక్ష్మమైన వాడు కాబట్టి పరమాత్మ అతనికి, అలాంటి ఆత్మ కాబట్టి అతనికి పరమాత్మ అని పేరు వచ్చింది. అత్యంత సూక్ష్ముడు, అత్యంత చిన్నవాడు. అతనికన్నా పెద్దది మరొకటి లేదు. అంతటి సూక్ష్మమైన వాడు కాబట్టి ఆ పరమాత్మకు, ఆ ఈశ్వరునికి పరమాత్మ అంటే అత్యంత పెద్ద ఆత్మ. అందుకే అంతటా వ్యాపించి ఉన్నది, అందరిలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ. అందుకే పరమ ఆత్మ అన్నారు. అలాగే ఆ పరమాత్మకు ఉన్న మరొక పేరు విష్ణువు. విష్ణువు మనం చాలాసార్లు విష్ణువు విష్ణువు అని వాడతాం. బయట ప్రపంచంలో కూడా విష్ణువు అనే పదాన్ని చాలా వాడతారు. మరి ఈశ్వరుణ్ణి విష్ణువు అని ఎందుకన్నారు? చరాచరము ఈ జగత్తునందు అంతటా వ్యాపకుడు కావున పరమాత్మకు విష్ణు అనే పేరు. విష్ణు అనే పదము వ్యాపనము అనే అర్థం ఉంటుంది. విష్ణు అనే పదానికి అర్థము వ్యాపకుడు. పరమాత్మ అంతటా వ్యాపకుడు. ఏది వ్యాపకమో దాన్ని విష్ణువు అంటారు. వ్యాపించి ఉన్నాడు. మన భారతదేశంలో వ్యాపించి ఉన్నాడు, అమెరికాలో వ్యాపించి ఉన్నాడు, జపాన్లో వ్యాపించి ఉన్నాడు, ఇంగ్లాండ్, కెనడాలో వ్యాపించి ఉంటాడు. అంతేనా? ఆ కనపడే చంద్రుడి మీద వ్యాపించి ఉన్నాడు, కనపడే సూర్యుని మీద వ్యాపించి ఉన్నాడు. ఇలా అంతటా అతడు వ్యాపించి ఉన్నాడు. ఇలా అంతటా అతడు వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ వ్యాపకుడు. కాబట్టి ఎవరైతే వ్యాపకుడో వాళ్ళని విష్ణువు అని పిలుస్తారు. ఈ రకంగా పరమాత్మ విష్ణువు అయ్యాడు. ఆ తర్వాత పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు బ్రహ్మ. ఆ పరమాత్మను బ్రహ్మ, పరబ్రహ్మ అంటారు. బ్రహ్మ అన్న పరబ్రహ్మ అన్న ఒకటే, రెండు కాదు. బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు అనుకుంటానికి వీల్లేదు. బ్రహ్మము. మరి బ్రహ్మము అంటే ఏంటి? సంపూర్ణ జగత్తును రచించి వృద్ధి చేయువాడు కావున పరమేశ్వరునకు బ్రహ్మ అని పేరు. సాధారణంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే పేర్లు మనకు తెలుసు. బ్రహ్మ అంటే సృష్టిని నిర్మాణం చేయువాడు అని పేరు మనకు అనుకుంటాం, అందరిది అనుకుంటారు. ఆ కారణం వల్లనే పరమాత్మను బ్రహ్మ అని పిలిచారు. కనపడుతూనే ఈ సమస్త సృష్టిని నిర్మాణం చేస్తాడు అతడు. ఎన్ని నిర్మాణం
నిర్మాణం చేశాడో, ఈ సృష్టిని ఒక్కసారి గమనిస్తే బాబా ఎన్ని ఉన్నాయి ఈ సృష్టిలో, మనకు విచిత్రం అనిపిస్తాయి. అన్ని సృష్టిలో ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి ఈ సృష్టిని పరమాత్మ నిర్మాణము చేశాడు. అలాగే దీన్ని వ్యాప్తి కూడా చేస్తున్నాడు, వికసింపను చేశాడు. మధ్య మధ్యలో అనేకము అవి నాశనం అవుతూనే ఉంటాయి చాలా మట్టుకు. ఇప్పుడు ఉదాహరణ నక్షత్రాలు ఉన్నాయి. అనేక నక్షత్రాలు అంతమవుతాయి. ఇప్పటికీ సైంటిస్టులు కనుగొని చెప్తుంటారు కొన్ని నక్షత్రాలు అంతమయ్యాయి, అప్పుడు కొత్త నక్షత్రాలు కూడా తయారవుతుంటాయి. ఒకవైపు నక్షత్రాలు అంతమవుట, ఆ అంతమైన నక్షత్రాలు పేలిపోవటం, అనగా పేలిపోయి అంతమవుతాయి. అప్పుడు పేలిపోయినప్పుడు వాటిలో ఉన్న పదార్థం అంతా అణువులుగా మారిపోతుంది. అది కొన్ని దీర్ఘ సమయం తర్వాత అణువులన్నీ కలిసి మళ్ళా కొత్త నక్షత్రాలు తయారవుతాయి. ఇదంతా ఎవరి వల్ల అవుతుంది? పరమాత్మ శక్తి వల్ల అవుతుంది. ఆ విషయాన్ని ఇప్పటికీ సైంటిస్టులు మనకు అనేక సార్లు మనం పేపర్లలో చూస్తాం, అప్పుడప్పుడు టీవీలో కూడా చూస్తారు. రూపొందుతున్న నక్షత్రాలు అని ఇస్తాడు ఇలా పేపర్లో. ఇప్పుడిప్పుడే నూతన నక్షత్రాలు ఇక్కడ ఈ స్థలంలో, విశ్వంలో ఈ స్థలంలో రూపొందుతున్నాయి అంటారు. ఎలా రూపొందుతాయి? అది పరమాత్మ శక్తి. అనగా ఎప్పుడో దీర్ఘకాలంలో ఒకప్పుడు ఆ కొన్ని నక్షత్రాలు అవి విస్ఫోటనం అయిపోయాయి, పగిలిపోతాయి. అవి తర్వాత పదార్థంగా మారి అణువులుగా మారి కొంత దీర్ఘకాలం అలాగే ఉంటాయి శూన్యంలో. ఆ తర్వాత వాటి యందు రసాయనిక చర్య జరిగి అవన్నీ కలిపి మళ్ళా కొత్త నక్షత్రాలు అవుతాయి. అలాగే పాత నక్షత్రాలు అనగా వాటి సమయం పూర్తయినటువంటిది. సమయం పూర్తవుట కేవలం మానవులు ప్రాణులకే కాదు, పదార్థాలకు కూడా ఉంటుంది. పుట్టిన ప్రతి ప్రాణి తప్పక మరణించును. ఎలాగో రూపొందిన ప్రతి పదార్థం ఒకరోజు ముగిస్తుంది. ప్రతి పదార్థం ఒకరోజు ముగిస్తుంది. అలాగే ఈ విశ్వంలో నక్షత్రాలు లాంటివి కూడా ఒకరోజు ముగింపు ఉంటాయి వాటికి. ఈ రకంగా పరమాత్మ ఈ సమస్త సృష్టిని నిర్మాణం చేస్తాడు, దీన్ని వ్యాపకం కూడా చేస్తాడు. కాబట్టి అతనికి బ్రహ్మ అని పేరు. ఈరోజు చెప్పినటువంటి పేర్లు, వాటి యొక్క అర్థము మరొకసారి నేను దాన్ని రిపీట్ చేసి మీకు ధ్యానాన్ని ప్రారంభిస్తాను. ఈరోజు మనము ఆత్మిక ధ్యానం చేస్తాం, ఆత్మ ధ్యానం, అది ప్రారంభిస్తాను. ప్రారంభించే ముందు ఒకసారి ఈరోజు చెప్పిన పదాలు, నామాలు మళ్ళీ అద్వైతుడు అనగా పరమాత్మ, రెండవ వారు లేరు, ఉన్నవారు ఒక్కడే. అక్షరుడు అనగా ఎన్నడూ నాశనం లేనివాడు పరమాత్మ. స్వయంభుడు అనగా ఒకరి నుంచి ఉత్పన్నమైన వాడు కాదు, తన శక్తితో తాను ఉన్నాడు. ఒకరి నుంచి అతడు ఉత్పన్నమైనడు కాడు. అలా ఉత్పన్నం కాడు కాబట్టి అతనికి స్వయంభువు అని పేరుస్తుంది. నిరాకారుడు అనగా ఆకారం లేనివాడు. మరియు దేవుడు దివ్య గుణ సంపన్నుడు, ఈ జగత్తును నడిపించేవాడు. భగవంతుడు సమగ్రమైన ఐశ్వర్యము, సమగ్రమైన జ్ఞాన సంపద కలిగినవాడు. పరమాత్ముడు అంతటా వ్యాపించిన అత్యంత పెద్ద ఆత్మ, బ్రహ్మ. ఈ సంపూర్ణ జగత్తు నిర్మాణం చేసి దీన్ని వికసింపచేయవాడు. విష్ణువు అంతటా వ్యాపించి ఉండు అత్యంత పలుచని సూక్ష్మమైన వాడు. విష్ణువు అనగా అంతటా వ్యాపించేవాడు. బ్రహ్మ అనగా సృష్టి నిర్మాణం చేయవాడు. ఒకే పరమాత్మ ఇన్ని పనులు చేస్తాడు కాబట్టి ఆయన పనులను బట్టి పరమాత్మకి ఇవన్నీ నామాలు వచ్చాయి. ఈ రకంగా పరమాత్మ యొక్క నామాలను ఉపయోగించి పరమాత్మ యొక్క అసలైన స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు చెప్పినవన్నీ మనసులో ధారణ చేసుకుందాం. అతను ఎందుకు బ్రహ్మ అంటాం, అతను ఎందుకు విష్ణువు అంటాం, అతను ఎందుకు పరమేశ్వరుడు పరమాత్మ అని చెప్పాం, నిరాకారుడని ఎందుకు అన్నాం, ఇవన్నీ నేను ఈరోజు చెప్పాను. స్వయంభూ అని ఎందుకు అన్నాం, దీని ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం పొందే ప్రయత్నం చేస్తున్నాం.
ఇక ఈరోజు ధ్యానం ప్రారంభిస్తాను. ఈరోజు ధ్యానము ఆత్మిక ధ్యానం అని చెప్పాను. ఆత్మిక ధ్యానం గత వారం కూడా నేను ధ్యానం చేయించాను, కానీ దాన్ని ఈశ్వర ధ్యానం చేయించాను. ఈశ్వర ధ్యానంలో ఈశ్వర చింతన ఉంటుంది, ఆత్మిక ధ్యానంలో ఆత్మచింతన ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ధ్యానం చేద్దాం. మీరందరూ మీ స్థలాల్లోనే స్థిరంగా కూర్చోండి. మీరు కుర్చీలో కూర్చున్నారో ఎక్కడ కూర్చున్నారో అలాగే కూర్చోండి. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఏదైనా ధ్యాన స్థితిలో ఏదైనా ఉండాలనుకుంటే ఉండవచ్చు. అందరూ కళ్ళు మూసుకోండి. కానీ మీ ధ్యాస అంతా నేను చెప్పబోయే పదాల మీదనే. కళ్ళు మూసుకున్నారు, స్థిరంగా కూర్చున్నారు, కానీ నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఆత్మ ధ్యానం మీదనే మీ ధ్యాస అంతా నిలపండి. నేను ధ్యానం ప్రారంభిస్తున్నాను. నేను చెప్పే పదాలు వింటూ మీ ధ్యాస అంతా దాని మీద నిలుపుతూ ఉంటే నేను చెప్పే పదాల జ్ఞానం మీలో ప్రవహిస్తుంది. అలా ధ్యానం చేయండి. నేను ధ్యానం ప్రారంభిస్తున్నాను, మీరు కొనసాగించండి. ఆత్మిక ధ్యానం. నేను ఆత్మను. ఈ మానవునిగా జన్మించాను. ఈ మానవ శరీరంలో ఉన్నాను. ఈ మానవ శరీరంకి చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి. కానీ ఈ శరీరము భౌతికమైనది, ఒక పదార్థం. ఈ శరీరానికి స్వతహాగా నడిచే సామర్థ్యం లేదు. నోటికి తనంత తాను మాట్లాడే సామర్థ్యం లేదు. కళ్ళకు చూసే సామర్థ్యము లేదు. మరి ఎలా జరుగుతున్నాయి? ఈ శరీరంలో ఉన్న చైతన్య పదార్థం ఏదైతుందో దానివల్ల. అదే నేను, అదే ఆత్మను. నేను ఆత్మను ధారణ చేశాను. ఈ శరీరాన్ని ఉన్నాను. ఆత్మను నేను. ఈ శరీరంలో నేను విరాజమానమై ఉండి ఈ శరీరం ఆధారంగా జీవిస్తున్నాను. ఈ శరీరాన్ని నేను నడుపుతున్నాను. నోటి ద్వారా మాట్లాడతాను, కళ్ళ ద్వారా చూస్తాను, చెవుల ద్వారా వింటాను, కాళ్ళ ద్వారా నడుస్తున్నటువంటి ఆత్మను నేను. ఆత్మగా నేను శాశ్వతుడను. నాకు ఎన్నడూ కొత్త జన్మంటూ లేదు. ఆత్మగా కొత్త జన్మ లేదు. నాకెన్నడూ మరణం కూడా లేని ఆత్మను, మరియు అనాది ఆత్మను. నేను శాశ్వతుడను కూడా. కాబట్టి నేను ఆత్మగా అనాదిని, అనగా ప్రారంభమే లేదు. అలాగే నిత్యుడను, ఎప్పుడూ శాశ్వతుడను, ఎప్పటికీ ఉండేవాడిని. ఇలాంటి సనాతనం అత్యంత ప్రాచీనం. ఎక్కడ ప్రాచీనమో ఎంత ప్రాచీనమో తెలియదు. నేను అలాంటి ఆత్మను. నేను మరణము లేని ఆత్మను, కొత్తగా జన్మించని ఆత్మను నేను. ఆత్మనైనప్పటికీ శరీర ధారణ చేస్తూనే ఉంటాను. ఒక శరీరం తర్వాత మరొక శరీరము, ఈ రకంగా అనేక శరీరాలను ఇంతవరకు ధారణ చేశాను. ముందు ముందు కూడా అనేక శరీరాలు ధారణ చేయాల్సి వస్తుంది. వర్తమానంలో ప్రస్తుతమున్న శరీరాన్ని ధారణ చేశాను. ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నాను. నేను ఆత్మను, మరణము లేని ఆత్మను, శాశ్వతమైన ఆత్మను. ఆత్మగా నేను కంటికి కనపడను. ఏ రకంగా అయితే గాలి కంటికి కనపడదో, గాలి ఉంది కానీ అది కంటికి కనపడదు. ఆ రకంగా నేను ఉన్నాను, కానీ నేను కంటికి కనపడను. కంటికి కనపడనంత సూక్ష్మమైన ఆత్మ నేను, కానీ నేను అనుస్వరూపుడను.
అనగా అణువు, అత్యంత చిన్నమైన కణము నేను. అత్యంత చిన్నమైన కణము, అణుస్వరూపుడైన ఆత్మను నేను. కానీ సమస్త దివ్య గుణములు కలవాడని నేను. ఆత్మగా నాలో గుణములు, కర్మలు మరియు స్వభావం 3 ఉన్నాయి. గుణములు దివ్యములు, దేవతా గుణములు. ఆత్మగా నా కర్మ సామర్థ్యం అత్యంత గొప్పది. అలాగే ఆత్మగా నా స్వభావం కూడా అత్యంత గొప్పది. దాంట్లో ఎక్కడ కూడా అల్పత్వము లేదు. అలాంటి దివ్య గుణములు, దివ్య స్వభావం ఉన్నటువంటి దివ్యమైన నా యొక్క ఆత్మ యొక్క గుణములు అనేక దివ్య గుణములు ఉన్నాయి. శాంతి ఆత్మనైన నా యొక్క ఒక గుణము. నేను ఆత్మను, శాంతి అనే గుణాన్ని నిండా నింపుకున్న ఆత్మను. అలాగే ప్రేమ అనేది నా యొక్క గుణము, అదొక దైవీ గుణము. శాంతి నా యొక్క గుణము, ఆత్మగుణము. ప్రేమ నా యొక్క గుణము. అలాగే జ్ఞానము నా యొక్క గుణము. నేను జ్ఞానరూపీ ఆత్మను. శాంతి నా స్వరూపము అనగా నా గుణము. అలాగే శక్తి నా యొక్క గుణము, ప్రేమ నా యొక్క గుణము. అలాగే జ్ఞానము నా యొక్క గుణము, సామర్థ్యము నా యొక్క గుణము, దయ నా యొక్క గుణము. ఇలాంటి అనేక దివ్య గుణములు కలిగినటువంటి దివ్యమైన ఆత్మను నేను. అనేక శరీరములు క్రమక్రమంగా పూర్తి చేసుకుని వచ్చాను. ఈ శరీరంలో ప్రస్తుతం ఉన్నాను. నా మానవ జన్మ లభించడం దుర్లభమని, అనేక పుణ్య కార్యాల వల్ల ఈ మానవ జన్మ నాకు లభించింది. ఇలా లభించిన ఈ మానవ జన్మను నేను సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మానవ జన్మను సఫలం చేసుకోవడము ఈశ్వరుని జోడించుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమని తెలుసుకున్నాను. అందుకే ఈశ్వరుని జోడించుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి దివ్యమైన శాశ్వతమైన ఆత్మ నేను. ఈ రకంగా ఈశ్వరీయ సాధన, ఆత్మిక సాధన, ఆత్మగుణాలు ఆచరణ తెచ్చుకుని నిర్మాణం కావాలనుకుంటున్న ఆత్మ నేను. మనోర్భవ అని శాస్త్రాలు బోధించాయి. నీవు దివ్య మానవుడవు కమ్ము, దైవీ గుణములు కల మానవుడవు కమ్ము. ఆత్మనైన నాలో దైవీ గుణములు ఉన్నాయి. వాటిని నా జీవితంలో ఆచరణలోకి తెచ్చినప్పుడు నేను దివ్య మానవుడు అవుతాను, దైవీ గుణములు గల మానవుడు అవుతాను. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. ఈ శరీరధారణై మానవుడిగా ఉన్నప్పటికీ నేను నిర్మాణం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆత్మను, నేను శాశ్వతుడను. నాకు ఎన్నడూ మరణం లేదు. మరణం లేని శాశ్వతమైన దివ్య శక్తులు కలిగిన ఆత్మను నేను. ఈ జీవితాన్ని సదుపయోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి దివ్య శక్తియుక్తమైన ఆత్మను నేను. సాధకులారా, ఇప్పుడు మనము ధ్యానం పూర్తి చేస్తున్నాం. మీరందరూ మీ మనసును స్థిరం చేసుకోండి. నిశ్శబ్దం. ఇంతవరకు ఏమేమి దివ్య పదాలు విన్నారో వాటన్నింటినీ మీ మనసులో స్థిరపరచుకోండి. మీ మనసులో స్థిరపరచండి. ఇవన్నీ మీ మనసులో శాశ్వతంగా ఉండేట్టుగా దృఢంగా నిలుపుకోండి. ఆ తర్వాత అవి క్రమక్రమంగా వికసిస్తాయి. ఇప్పుడు ధ్యానం పూర్తి చేస్తున్నాం. 2 చేతులు రాపిడి చేసి కళ్ళకు అడ్డం పెట్టి
మెల్లగా కన్ను తెరవండి. రెండు చేతులు రాపిడి చేసి కళ్ళకు మనం స్పర్శిస్తూ నెమ్మదిగా కన్ను తెరవండి. రిలాక్స్ రిలాక్స్. సాధకులారా, ఇంతవరకు నేను ధ్యానం చెప్పాను. ఇట్టి ధ్యానం ఈరోజు ఆత్మిక ధ్యానం చెప్పాను. గత వారంలో కూడా నేను 2 సార్లు ధ్యానం చేయించాను, కానీ అది ఈశ్వరీయ ధ్యానం. ఈశ్వర స్వరూప చింతన చేస్తూ చేసే ధ్యానాన్ని ఈశ్వరీయ ధ్యానం అంటారు. అనగా పరమాత్మను పొందటానికి, పరమాత్మను జోడించుకోవటానికి అట్టి ధ్యానం అవసరమవుతుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి, ఈరోజు చేసినటువంటి ఆత్మిక ధ్యానం అనగా మన ఆత్మతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఆత్మ వికసించాలి, మన ఆత్మ వికాసం జరగాలి, మనం ఆత్మశక్తులతో జీవించాలి. దానికోసం ఈ ఆత్మిక ధ్యానం చేశాం. మీరందరూ ఈరోజు నేను ఏమేం చెప్పానో ఇదే ప్రకారంగా ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు 10 నిమిషాలు ధ్యానం చేయించాను. మీరందరూ ఇదే రకంగా ఏ మాటలు చెప్పానో అదే మాటలు మీ మనసులో చింతన చేస్తూ కళ్ళు మూసుకొని నిశ్శబ్దం కూర్చొని, నేను ఇప్పుడు ఆత్మ యొక్క విజ్ఞానం చెప్తూ చింతన చేస్తూ ధ్యానం చేయించాను. మీరందరూ కూడా అలా చేయండి. అలా చేసినప్పుడు అది ఆత్మిక ధ్యానం అవుతుంది. ఇప్పుడు శాంతి పాఠంతో ముగిస్తున్నాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. గురూజీ నమస్తే. చెప్పండి. ఈ పరమేశ్వరుణ్ణి అద్వైతుడు అని కూడా అంటారా గురూజీ? నేను చెప్పాను, అదే మాట చెప్పాను. పరమాత్మను అద్వైతుడు అంటారు. ఎందుకంటారంటే పరమాత్మ లాంటి రెండవ వారు ఎవరూ లేరు. అద్వైతుడు అనే పేరులోనే నా అద్వైతుడు అంటే అలాంటి రెండవ శక్తి ఏదీ లేదు, అంత పెద్ద శక్తి. కాబట్టి అతనితో సమానమైన, అతనికన్నా అధికమైన వారుగా అతనితో సమానమైన వారు ఎవరు లేకపోవడం వల్ల పరమాత్మకు అద్వైతుడు అని పేరు వచ్చింది. ధన్యవాదములు గురూజీ. మంచిదండి, శుభమస్తు. గురూజీ ఓం. శేఖర్ రెడ్డి, హైదరాబాద్. శేఖర్ రెడ్డి గారు, గురూజీ మంచి అనుభవం ఇది. ఆత్మిక ధ్యానం చాలా గొప్పగా ఉంది గురూజీ. ఇది సంతోషం అండి, పూర్తి దీంట్లో లీనమైపోయినాం. మీరు సంతోషం. నమస్కారం. చాలా మంచి క్లాస్ ఇచ్చారు ఇవాళ. ప్రతిరోజు ఉంది కానీ ఈరోజు చాలా అనుభూతి పొందాము. గుడ్ ఎక్స్పీరియన్స్ గురూజీ. సంతోషం. చేయండి, ఈ రకంగా చేయండి. నెమ్మది నెమ్మదిగా మీ ఆత్మతో జోడించుకొని ఆత్మశక్తులు వికసిస్తాయి. చేయండి, ఇలాగే చేయండి. సంతోషం గురూజీ. సాధకులారా, వెంటనే ఒక కార్యక్రమంలో నేను వెళ్ళాల్సి ఉన్నందువల్ల ఈరోజు ఎక్కువ ప్రశ్నోత్తరాల సమయం లేకుండా పోయింది. తర్వాత సత్సంగంలో ప్రశ్నోత్తరాలు నిర్వహించుకుందాం. నేను ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.